ఆయన కట్టడ విషయంలో, నిర్మాణము విషయంలో సంఘము ఎంతో మందిని ఆయన పరిచర్య చేశారు. ఆయన ఈ దినము నాయనకు ప్రభువాన్ని మీరు చేసినటువంటి నాయన గొప్ప మేలుకు ప్రతిగా నాయనక తండ్రి గృహ ప్రతిష్ఠిత ఆరాధన కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవటం జరిగింది. నాయన సమయము ముందున్నటువంటి నాయన ప్రభు తండ్రి నాయనక గదిలోకి నాయన ముఖ్యముగా నాయన ఇంటిలోనికి నాయన ప్రార్థన పూర్వకంగా ప్రవేశిస్తుండగా మీ దాసులను ఇప్పుడు ప్రభా నాయన రిబ్బన్ కట్ చేస్తుండగా మీ కృప దయచేయమని, జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా మీ నామ మహిమార్థమై జరిగినట్లు మీ కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముఖ్యంగా సంఘ పెద్దలు, సేవకులు అక్కడ ఉంటారు. పెద్దలు, పురుషులు, స్త్రీలు, కొద్దిమంది పెద్దవారు ముందుకు వస్తే ఈ కార్యక్రమాలకు వెళ్ళాలా. తర్వాత అందరూ కూడా లోపలికి వెళ్ళొచ్చు. రండి వెళ్ళండి, పాస్టర్ గారు రండి. మా కొద్దిమంది ముందు పెద్దలు రండి. అయ్యా రండి, సత్యబాబు గారు, విజయ్ గారు రావాలి. కొద్దిగా ముందు రండి, రండి రండి. పెద్దలమ్మ కొద్దిమంది రండి. ఈలోపు స్టాన్లీ పాస్టర్ గారు పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడుతున్నాను. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణి పగలరా, వరదూతలైనా 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 వాణి పగలరా. పరిశుద్ధ జనకుండ పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుండ పరమాత్మ రూపుడా, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావా, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడా, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడా, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరములునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరములునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల దిగుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తుల దిగుమా. జనక కుమారాత్మ లను దేవా, జనక కుమారాత్మ లను దేవా, ఘన మహిమా చెల్లును ఘనరానిశముగా, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును
ఘన మహిమా చెల్లును ఘనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా పగలరా. దైవ సేవకులు వినోద్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. కరుణమయుడ ప్రేమ కలిగిన దేవానికి వందనం తండ్రి. ఇది ఆశీర్వది ప్రభు ప్రయాసపడి ఈ గృహం నిర్మిస్తున్నప్పుడు ప్రభు మీ కృప మీ దయ అనుగ్రహించి పూర్తి చేసే వరకు మీ యొక్క సహాయ ప్రభావానికి ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఈరోజు ఎందుకు తండ్రి మీ పిల్లలందరూ కలిసి మేము విదాసులు దాసులు అందరూ కలిసి ప్రభు ఈ గృహం ప్రతిష్ఠ చేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రం తండ్రి. మరి ప్రభు ఆరంభం నుండి ముగింపు వరకు మీరు నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క గృహప్రవేశ కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ఎన్నో దినాల నుంచి మనతో ఉన్న విలేజ్ పాస్టర్ గారు, ఈ ప్రాంతానికి పెద్దవారుగా ఉన్న వైస్ బిషప్ గారు యాకోబ్ గారి చేతుల మీదుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి ఎరువురు కట్ చేస్తూ ఉన్నప్పుడు చప్పట్లు కొడుతూ కటింగ్ చేసిన తర్వాత దేవుని నామం వస్తూ ముందుకు వెళ్దాం. ఆ తర్వాత కంటిన్యూ. లాగేస్తున్నారు కట్ చేసి మీరు చేయబట్టి ఓకే. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రారంభోత్సవము చేస్తున్నాము. ప్రభువు దేవుని ఆశీర్వాదాలు నందునుగాక. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వారిని పగలరా. వరదూతలైనా 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 వారిని పగలరా. పరిశుద్ధ జనకుల పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకుల పరమాత్మ రూపుడ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. ప్రార్థన చేసుకుంటాం. దైవ సేవకులు విలియమ్స్ పాస్టర్ గారు, తర్వాత దైవ సేవకులు యాకోబ్ పాస్టర్ గారి చేత ఈ యొక్క ప్రార్థన చేయించుకుందాం. స్తోత్రం పరిశుద్ధమైన మా తండ్రి, నీ పాదముల కలిగే స్తోత్రాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టించే వారి ప్రయాసమే అర్థం అని సెలవిచ్చారు. దైవ సేవకులు మన పాస్టర్ గారు వచ్చిన తర్వాత నాయన ఈ యొక్క దేవుని యొక్క సంఘానికి ఈ గృహాన్ని కట్టించినందుకు నీకు స్తోత్రాలు. గృహంలో ఉంటున్నటువంటి పాస్టర్ గారిని, పాస్టర్ గారిని, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి ఆయన సంఘానికి ఇంకాను ప్రభు అభివృద్ధి చేయడానికి వారిని ఘనముగా వాడుకోమని, వచ్చిన బిడ్డలందరిని దీవించమని ఆయన మా ప్రెసిడెంట్ గారిని, యాకోబ్ గారిని, పాస్టర్లందరినీ దీవించమని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి యేసయ్య స్తోత్రములు. ప్రభువా, మీ యొక్క మహాకృపను బట్టి పరమ తండ్రి, మీ స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘ విశ్వాసులు
దైవజనులు, మనషే గారు, పెద్దలు అందరూ కలిసి కృషి చేసి ఈ నిర్మాణంలో పాలిభాగస్తులై కష్టపడి దైవ సేవకుని గృహ నిర్మాణంలో ఎంతో ప్రయాసపడి ఉన్నారు. పరమ తండ్రి, ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు అని సెలవించావు. మీ దీవెనలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకు ఆధారాలన్నీ ప్రతికించుటకు కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకు ఆధారాలన్నీ ప్రతికించుటకు పరిశుద్ధుడ, మహాగరుడ, మహోన్నతుడి నీ నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ దైవజనుల యొక్క లోపల గృహాన్ని మీరు దీవించము, ఆస్వాదించు ప్రార్థన చేస్తున్నామునైనా. ఇదిగోనైనా ప్రభు, నీవు ఇచ్చిన ప్రభు ఈ గొప్ప కార్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దాసులు ప్రభు తండ్రి ఈ గృహంలో నివాసులు చేసినప్పుడు ఇది మొదలుకొని నిరంతరము తన కుటుంబాన్ని బిడ్డలని పరిచయని నూరంతులుగా దీవించి ఈ సన్నిధి అన్నప్పుడు తోడుగొచ్చి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాం పరమ తండ్రి. అబ్రహాం పాస్టర్ ప్రార్థన చేస్తారా? అబ్రహాం పాస్టర్ ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ దాసులకు నివాస యోగ్యంగా ఈ ప్రాంతాన్ని, ఈ స్థలాన్ని, ఓ మంచి గృహాన్ని మీరు ఇచ్చారు. దానిలో ఈ రోజు నుంచి నివసిస్తుండగా మీరు కాపుదల కాయమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. వినకుమారు పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకమందు మా కన్న తండ్రి, నీకే వందనం తండ్రి. నూతన గృహము ప్రభు ఇదిగోనైనా మరలా కట్టుట కొరకు మీరు సహాయం చేసే తండ్రి. ఇదే స్థలంలో ప్రభు రూపురేఖలు మార్చి ఘనంగా ప్రభు ఒక మంచి ఇల్లు కట్టుట కొరకు మీరు సహాయం చేసే ప్రభు. దాసులతో పాటు అనేకులు ప్రభు సహాయం చేసి ఒక గృహం నిర్మించడానికి మీరు ఆస్వాదించినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ గృహాల ప్రభా ఆరోగ్యము, బలము, శక్తి అందించుతండి. ఈ దాసులకి మేము ఈ యొక్క కుటుంబాన్ని ప్రభా వారికి ఇచ్చిన కుటుంబ పిల్లల్ని ప్రభు మీరు సాధించండి, ఆశ్రయించమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఫ్యామిలీ పాస్టర్ ప్రార్థన నీవే రూపాధరము, నీవే దేవా, నీవే జీవాధరము, ఔషధా. నీవే రూపాధరము, నీవే దేవా, నీవే జీవాధరము. అవునా? కట్టండి. నీవే కృపాకరము, శ్రీదేవా, నీవే జీవాధారము, యేసయ్యా. నీవే కృపాకరము, శ్రీదేవా, నీవే జీవాధారము, యేసయ్యా. తారవించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను ఆకర్షించితిని ఆకాశము కంటే ఉన్నతమైన నీ
ప్రేమను చూపి ఆపదలను అనుముకున్నను అభయమునిచ్చితివి ఆవేదనల అగ్ని జ్వాలలో అండగా నిలిచితివి ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుతున్నావు ఇంతే ఈ ప్రేమ గీతం అంకితమైనా ఏ స్తోత్ర గీతం నీవే కృపాగరము శ్రీగదేవా నీవే చేయాగరము నాయసయా నీవే కృపాగరము శ్రీగదేవా నీవే చేయాగరము నాయసయా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా నీ స్తోత్రగీతం నీకినయా నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా నీ స్తోత్రగీతం నీకినయా నీవే కృపాగరము శ్రీగదేవా నీవే సేవాగరము నాయసయా జగన్ పాటలు పాడి దేవునామాన్ని మహిమపరిచినటువంటి దైవ సేవకులు స్టాన్లీ భాష గారికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు లేస్ భాష గారు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. అందరూ చేతులు పైకెత్తాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మన మనస్సే పాస్టర్ గారు ఈ నూతన గృహాన్ని కట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుల 1947వ సంవత్సరంలో ఈ యొక్క గృహం కట్టారు, ఈ చర్చి కట్టారు. అప్పటి నుండి ఎంతోమంది పాస్టర్లు మారుకుంటూ వచ్చాము. అప్పుడు చిన్న గృహం ఉండేది. ఆ గృహంలోనే కాలక్షేపం చేసాం తప్ప ఎవరు కూడా ఇలాగ గృహం కట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికి కలగలేదు. మాకు చాలామంది పాస్టర్లు పనిచేసాం. ఎక్కువ కాలం కూడా 10 సంవత్సరాల పైగా నేను ఇక్కడ సేవ చేశాను. నాకు కూడా ఈ తలంపు రాలేదు. చిన్న గృహంలో నేను కాలక్షేపం చేశాను. కానీ పాస్టర్ గారికి మంచి ఆలోచన వచ్చి చక్కని గృహాన్ని ఇదే స్థానంలో మంచి గృహాన్ని కట్టించారు. చక్కగా 4 గదులతో మరి ఇది అట్లనే కొద్దిగా పెంచి చక్కగా అందంగా కట్టించారు. ఈ విధంగా కట్టడానికి సహాయం చేస్తున్న మన బిషప్ తండ్రి గారికి, అమ్మగారికి, వారి బిడ్డలకు వందనాలు. అలాగే దైవ సేవకులందరికీ వందనాలు. మన సీనియర్ ప్రెసిడెంట్ గారికి అయినటువంటి యాకోబు గారికి ప్రత్యేకించే వందనాలు. మన సేవకులందరికీ వందనాలు. ఎప్పటిలాగానే మన సంఘం దినదినాభివృద్ధి చెందాలని ఈ యొక్క గృహంలో పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, పిల్లలు అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలని దేవుడిని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్. చప్పలు కొడదాం, దేవునామాన్ని మహిమపరుద్దాం. మరి పాస్టర్ గారు ఈ మధ్య అసలు బయటికి రావట్లా. దేవుని కృపను బట్టి గృహప్రవేశ కార్యక్రమం ఉందంటే ఆ రోజు నుంచి అడుగుతున్నారు, ఎప్పుడు పెడదామా, ఎప్పుడు ఈ గృహప్రవేశానికి వద్దాం. దేవుని మహాకృపను బట్టి రాగలిగారు. చక్కని మాటలు మాట్లాడి
దేవుని వాక్య మన ఆశీర్వదించడానికి వచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎంతోమంది సేవకులు దేవుని కృపను బట్టి ఇక్కడ ఉన్నారు. మరి నేను కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండడానికి సహాయం చేసి దేవుడు సహాయం చేశాడు, ఇంతవరకు నడిపించాడు, స్తోత్రం తెలియచారు. అంటే ఇది రెండోసారి ఇంచుమించుగా సంఘం తన గుప్పెళ్ళు విప్పి పరిపూర్ణంగా ఇది తయారీ. మేము అనుకున్నప్పుడు కొద్దిగా చేద్దాం అనుకున్నాం, అలా కాదులని చేసాం. మొత్తానికి దేవుని మహాకృపను బట్టి ఈ కాంపౌండ్లో జరిగింది. తర్వాత చర్చికి సంబంధించినటువంటి ఈ బాత్రూమ్ల విషయంలో టోటల్గా వచ్చేటప్పటికి ఒక 6 లక్షల రూపాయలు దేవుని మహాకృపను బట్టి దీని అంతటికీ కూడా ఖర్చు అయింది. ప్రతి ఒక్కరూ సహాయం చేసి సహకరించి ఆత్మీయ తండ్రి గారు సంఘస్థులు వేలు కొద్ది అంటే గుప్పిళ్ళు విప్పి ఈ యొక్క నిర్మాణం జరగడానికి వారి శ్రమ కష్టము వారి ప్రార్థన వారి సహకారంతో అనేక మంది భేదరాలు 2 కాసులు ఇచ్చినట్టుగా అనేక మంది వారి గుప్పిళ్ళు విప్పి ఎవరి తలాంతుల్లో ఎవరి సామర్థ్యం కొలది వారిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ నిర్మాణం జరగడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ గృహప్రవేశం ప్రారంభిద్దాం అన్న కాడి నుంచి వర్షాలు పడడం, కాస్త ఆటంకం ఇబ్బంది కలగడం వల్ల కాస్త ఆలస్యమైంది. ఏదేమైనప్పటికీ దేవుని మహాకృప బట్టి దినాన్న దేవుడు ఇలా జరిగించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాలకు 2 దైవ సేవకులు నిలబడి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మన ముందు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటిగా పొల్లూరు నుంచి వచ్చిన దైవ సేవకులు కొద్దిగా వాక్యాన్ని అందించిన తర్వాత వైస్ బిషప్ గారు తర్వాత దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని దైవ సేవకులు పొల్లూరులో పరిచర్య చేస్తున్నటువంటి దైవదాసులు అబ్రహాం పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని 1 గంట అందించవలసిందిగా, తర్వాత పరిపూర్ణంగా వైస్ బిషప్ గారు అందిస్తారు. ఆ సమయాన్ని చప్పులు కొట్టి సేవకులను ఆహ్వానిస్తూ రాంపూర్ణంగా తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్నారా, ఎల్లవయ్య అన్నారా? హల్లెలూయా అంటున్నారా? మీరు వెళ్ళక ముందే మేమందరం వెళ్ళిపోతాం, సమయం అవుతుంది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవతి దేవునికి నా నిండు వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమతో పిలిచిన స్థానిక సేవకులు రెవరెండ్ మనీష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవజనులు పెద్దలు సీనియర్ పాస్టర్ గారు విలియమ్స్ గారికి, మా బిషప్ గారికి, అలాగే తోటి దైవజనులు రెవరెండ్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన జనసమూహానికి దైవ సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని చదవబడిన లేఖనంలో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసి వెనకాల ఉన్న దైవజనులకు నేను సమయాన్ని ఇస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ దాసుని మీరు ప్రేమించారు, ప్రేమిస్తున్నారు కనుక ఆయన ఒక మంచి కుటుంబంతో పాటు ఒక మంచి గృహాన్ని, ఒక మంచి గృహంతో పాటు ఒక మంచి సంఘాన్ని మీరు ఇచ్చి ఈ ప్రాంతంలో నివాసయోగ్యంగా కొన్ని సంవత్సరాలు ఉండడానికి ఉంచుతున్నందుకే మీకు వందనాలు. మీకు కృపను బట్టి వందనాలు. ఈ శుభ గడియలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులు చేసినందుకే మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివాం, ప్రతి వాని చేత దేవుడు ఒక ఇల్లు కట్టిస్తాడు, సమస్తము కట్టువాడు దేవుడే అనే మాట ఉన్నది. జాగ్రత్తగా నండి. మన పెద్దలు అంటుంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు కదా, నిజమే కదా. ఈ రెండు ఒకటి ఆలోచించి కట్టాల్సిన ఈ 2 ఉన్నాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏ వయసు వాళ్ళైనా సరే. తర్వాత కట్టిన తర్వాత కూడా కరెంట్ పోయినట్టు ఓకే, కంగారు పడండి. ఆ మాట మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ వయసు వారైనా జీవితంలో కట్టడానికి 2 ఆలోచించాలి. కట్టకుండా 2 ఆలోచించకుండా కట్టారంటే 2 తిప్పల పాలు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఒకటి ఆలోచించి కట్టవలసింది ఇల్లు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము అనేది ప్రాముఖ్యం, ఎక్కడ ఉండాలో ప్రాముఖ్యం. రెండవది తాళి. ఆలోచించి కట్టాల్సింది తాళి. ఆలోచించకుండా ఇల్లు కడితే అప్పులు పాలు చేస్తుంది, ఆలోచించకుండా తాళి కడితే తిప్పల పాలు చేస్తుంది జీవితాన్ని.
అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఆలోచించి కట్టాల్సినవి. కానీ విచిత్రం ఏంటంటే ఈ రెండింటిని కూడా దేవుడే కట్టిస్తాడు, మన వల్ల కాదు. ఎందుకంటే కట్టువాడు సమస్తమును, ఇల్లు కట్టినా దేవుడే, కుటుంబ వ్యవస్థను కట్టినా దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ 2 సందర్భాలు నేను మీకు గుర్తు చేస్తాను. మన గృహం ఎలా ఉండాలి అనేది 2 సందర్భాలను గుర్తు చేస్తే, ఒకటి సాతాను అటు ఇటు తిరుగుతూ సంచారం చేస్తూ ఒకసారి ఆ దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చామంటే మనందరికి తెలుసు, నేను అటు ఇటు తిరిగి వచ్చానంటే దేవుడు అంటాడు, నా సేవకుడైన ఏబు సంగతి నీకు తెలుసా? నా సేవకుడైన ఏబు సంగతి ఎందుకు తెలియదు ప్రభా నీ సేవకుడైన ఏబు సంగతి అన్నప్పుడు సాతాను సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, నీవు ఏబు చుట్టూ, ఏబు ఇంటి చుట్టూ కంచె వేసావు గనక నేను ఆ ఇంటి జోలికి వెళ్ళలేకుండా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. మన చుట్టూ ఎవరు ఉండాలట? మన ఇంటి చుట్టూ ఎవరు కంచె వేయాలి? సరిహద్దుల దగ్గర ఎక్కువ గొడవలు అవుతుంటాయి. ఒక గజం అవతల వెళ్ళినా మనం తట్టుకోలేం, గజం అవతలకు వచ్చినా తట్టుకోలేం. కనుక సరిహద్దు రాయి వేసేది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మంచి గృహాన్ని దేవుడు కట్టాడు గనక ఈ గృహంలోనికి సాతానుడు ప్రవేశించకుండా ఉండడానికి ఈ ఇంటి చుట్టూ దేవుని కాపుదల ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలా? దైవజనుడు అయినప్పటికీ దేవుడే చెప్తున్నాడు, నా ఏబు సంగతి ఆలోచించావా? ఎందుకు ఆలోచించలేదు? నేను ప్రవేశించకుండా ఉండడానికి నీ కంచె ఉంది, ఒకసారి కంచె తీస్తూడు, నా 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 వంతుగా నేను పనిచేస్తాను అన్నప్పుడు జాగ్రత్తగా నాది కంచె తీసిన దేవుని మహిమార్థమే ఏబు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏబు జోలికి, ఏబు ఇంటి జోలికి ఎవరు రాలేదు? సాతానుడు ఏ కోణంలో ప్రవేశించలేదు. అది ఆదాము ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడు గనక అవ్వ దగ్గరికి సర్పరూపంలో సాతానుడు రాగలిగాడు. సాతానుడు వచ్చి చివరికి ఏదేను తోటలోనే ఉండనివ్వకుండా చేయాల్సి వచ్చింది. గనుక కాపుదల ఎవరు ఇవ్వాలంటే మన ఇంటికి దేవుడు ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ ఇంటిలో ఉంటున్నామని ముఖ్యం కాదు, ఎంత గొప్ప ఇంట్లో ఉంటున్నామని ముఖ్యం కాదు, ఆ ఇంటి చుట్టూ దేవుని కంచె ఉందా లేదా అనేది ముఖ్యం. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ మామ్రే చెట్టు కింద చిన్న గుడారం వేసుకున్న అబ్రహాం, చిన్న గుడారమే. లోకపరంగా చూస్తే అంత ఆస్తిపరుడు కాకపోవచ్చేమో కానీ, విశాలమైన భవనం కట్టకపోవచ్చేమో కానీ, ఆ మామ్రే చెట్టు దగ్గర ఉన్న ఆ గుడారం దగ్గరికి దేవుడు అతిథిగా వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు ఆతిథ్యం చేయడానికి వచ్చాడు, అన్నం తిని వెళ్ళడానికి వచ్చాడు. కొన్నిసార్లు సమాజంలో నా ఇంటికి అలాంటి వాళ్ళు వస్తారా, అంత గొప్ప వాళ్ళు నా ఇంటికి రాలేరేమని మనమే కృంగిపోతూ ఉంటాం. కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన ఇంటికి దేవుడు రావాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని సేవ గొప్పతనం ఏంటంటే, ఈ ప్రాంతానికి ఈ స్థలంలో ప్రతి నెల దేవుని సేవకులు భోజనం చేసే వెళ్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు అంతగా ఈ ప్రాంతాన్ని, ఈ సేవకుడిని దీవించాడు. అంటే ప్రతి సేవకుడు ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళిన వాడే. అనేకులు లోపల సంచారం చేసిన స్వతంత్రత, ఇంత భాగ్యం దేవుడు దైవ సేవకులకు ఇచ్చాడంటే అది కేవలం దేవుడు ఇచ్చిన మహిమ. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటికి పేతురు రావాల్సిన సందర్భంలో పనివారిని పంపించినప్పుడు పేతురు చర్మకారుడింట ఉన్నాడు. చర్మకారుడింట ఈయనే అతిథిగా ఉన్నాడు. చర్మకారుడింట ఇతనే అతిథిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా పేతురు కోసం పనోళ్ళు వచ్చారు. అయ్యా మా యజమానులు మేము పిలుచుకురమ్మని మేము పిలవడానికి వచ్చామన్నప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే, పేతురుందేమో చర్మకారుడింట, పేతురే వచ్చిన వారిని లోపలికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురే ఒక చుట్టం, అలాంటిది తన కొరకు వచ్చిన వారికి ఎక్కడ ఆతిథ్యం ఇస్తున్నాడు? చర్మకారుడింట ఆతిథ్యం ఇస్తున్నాడు. నిజానికి పేతురు ఇల్లు కాదు అది. ఎవరి ఇల్లు అది? చర్మకారుడు. అంటే చర్మకారుడి ఇల్లు ఒక దైవజనుడికి ఎంత స్వతంత్రత ఇచ్చిందో చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. సమాజంలో కొంతమంది ఒకరింటికి వెళ్ళాలంటే ఆలోచిస్తారు. అంటే అరే మనం వెళ్ళకూడదు, రానివారు ఎవరిని ప్రవేశించడానికి వీల్లేదు. నిషిద్ధమైన బోర్డులు పెడుతుంటారు, ఇక్కడ మీరు ప్రవేశించడానికి లేదు, సంచారం చేయడానికి లేదని. కనీసం వాళ్లే సంచారం చేయరు.
అలాంటిది చర్మకారుని ఇల్లు ఎలా దీవించబడిందంటే ఆ అతిథిగా ఉన్న దైవజనుడే కాదు, ఆ దైవజనుడు కోసం వచ్చిన వారిని కూడా లోపల ఆతిథ్యం ఇవ్వగలిగిన విశాలమైన మంచి మనసు చర్మకారుని ఇల్లు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే అన్న కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అతిథిగా లేకపోతే పరదేశిగా ఉన్నప్పటికీ అనేకమైన దైవజనులు ఇక్కడికి వచ్చి ఆతిథ్యం తీసుకోగలిగినంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మన గృహాలు కూడా అలాగే ఉండాలి. మన గృహాలు ఇతరులు ప్రవేశించగలిగినంత స్వతంత్రత ఎప్పుడు వస్తుందంటే ఆ ఇంటిలో సంచారం చేసేవారు. దానిని వివాహ వ్యవస్థ అని మంచి దైవ సేవకురాలని దేవుడు దైవజనుడికి ఇవ్వడం వల్ల ఆ గొప్ప ధన్యత అనేకులు లోపలికి స్వతంత్రంగా ప్రవేశించగలిగిన భాగ్యం, ధన్యత. సహకరణ లేకపోతే, ఆ ఇంటిలో నివసించేవారు సహకరణ లేకపోతే ఏ ఇంటి యజమానుడు ఏ పని చేయలేరు, ఏ పనులు అవ్వదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన కొన్నిసార్లు నా వల్లే కుటుంబం, నా వల్లే అని అనుకుంటాం. కాదు, కుటుంబ సహకారం వల్ల, సంఘ సహకారం వల్ల, పెద్దల సహకారం వల్ల, సమాజంలో అనేకుల సహకారం వల్లే కొన్నిసార్లు పనులు సఫలీకృతమవుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మన వల్ల కానిది దేవుడు అనేకులను సమకూర్చి చేస్తారు. ఇందాక విలియమ్స్ గారు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అనేక మంది దైవ సేవకులు ఆలోచన లేకపోయినా దైవజనుడికి మంచి ఆలోచన ఇవ్వడం, దీన్ని పునర్నిర్మాణం చేయడం, దీనికి అనుకూల యోగ్యంగా చేయడం, నివాస యోగ్యంగా చేయడం అనేది ఆ తలంపు ఇవ్వడమే కాకుండా ఆ తలంపుకు తగ్గ ఆ ఆలోచన సహకారం మీ చేతులు సహకరించి సడుకోకుండా గొడుక్కోకుండా మా దైవజనుడు క్షేమంగా బ్రతకాలి, మా దైవజనుడు సురక్షితంగా ఆ గృహంలో నివసించాలని మీ దాతృత్వాన్ని, మీ ప్రేమను కానుక రూపంలో అందించిన మీకు మంచి మనసు ఇచ్చిన దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ఈ గృహం అనేకులు ఆహారం పెట్టగలిగిన గృహముగా, అనేకులను లోపలికి ప్రవేశించగలిగిన స్వతంత్రమైన గృహముగా, నిండు దీవెన గృహంగా ఉండాలని కోరుతూ నాకంటే పెద్దలు దైవజనులు ఆ మాట అనకూడదు, కానీ దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవుడి మాటలు దీవించిన గాక వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించాను. అందరూ కళ్ళు మూసుకోండి. ఒకవేళ మీ గృహాలు ఎలా ఉన్నాయి, మీ ఇల్లు ఎలా ఉన్నది, భౌతికంగా ఏ గృహమైన పర్లా, అది రేకుల షెడ్డ, ఊరు గుడిస, డాబా, బంగళా, ఇది కాదు ముఖ్యం. నీ గృహంలో దేవుడు అతిథిగా రావాలి. నీ గృహంలో దైవజనుడి యొక్క ప్రవేశం ఉండాలి. నీ గృహంలో నీకంటూ ఉన్న బంధువులు, నీ రక్త సంబంధులు నీ ఇంట్లోనికి రాగలిగినంత స్వతంత్రత నీ గృహంలో నీవు నీ యజమానురాలు, లేకపోతే నీవు నీ యజమానుడు, కుటుంబం అంతా కలిసి అనేకులను లోపలికి ప్రవేశించుకోగలిగినంత ప్రేమ బంధాలు మన గృహాల్లో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. మీ దాసుడికి ఇచ్చిన గృహాన్ని ఎన్నో సంవత్సరాల ఆలోచన, ఎన్నో సంవత్సరాల ప్రయత్నం సఫలీకృతం కాకపోయినా దైవజనుడి చేతుల మీదుగా నేను మీరు పూర్తి చేసినందుకే వందనాలు. ఎందుకంటే మనిషిని ఆలోచనలు అనేకము, కానీ యెహోవా తీర్మానమే స్థిరమని మీరు చెప్పారు. మీ దాసుడు మనిషి గారికి ఇచ్చిన ఆలోచన నీవు తీర్మానం చేసావు గనక, దాన్ని స్థిరపరిచావు గనక, తన చేతుల మీద ఉన్న దైవజనుల చేతుల మీద ఉండా ఈ గృహాన్ని ఎలాగైతే పునర్నిర్మాణం చేశావో, ఈ పాత దాన్ని తొలగించి ఒక నూతనమైన దానిగా నీవు ఎలాగైతే చేశావో, నిజానికి ఈ లోకంలో మేము తాత్కాలికమైన గృహమే ఇది, కానీ నిత్య గృహం మీరు మాకు కడుతున్నారు. ఇదిగో నేనుండు స్థలంలో మీరు ఉండులాగునా నేను మిమ్మల్ని మరలా వచ్చి నేను తీసుకువెళతానని మీరు చెప్పారు. ఇక్కడ ఉన్నంత వరకు ఈ గృహంలో వారు ఉండి రేపు మీరు అక్కడ వస్తే ప్రభువా నీతో వారితో పాటు సంఘము కూడా ఉండడానికి సహాయం చేయండి. ఎందుకంటే మేము ఎప్పటికైనా పరదేశులమే, నిత్య గృహాలు పరలోకంలో ఉంటాయి, కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు ఇది వారికి నివాస యోగ్యంగా ఉండాలి, అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి, అనేకులకు ఉపయోగపడే గృహముగా ఉండాలి, అనేకులు ప్రవేశించే గృహంగా ఈ గృహంతో పాటు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి గృహాల్లోనైనా దేవుని ప్రవేశం ఉండాలి, దైవజనుల ప్రవేశం ఉండాలి, అనేకుల ప్రవేశాలు ఆ గృహంగానైనా అందరి గృహాలను మార్చమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన
చక్కని మాటలు తెలియజేసిన దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. అంటే పాపం దూరం నుంచి నా కోసం ప్రాంత పాస్టర్ గారు వచ్చి చక్కని వాక్యాన్ని అందించారు. పొల్లూరులో కూడా గృహ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని కృపను బట్టి అదే ముందు అవ్వాలి. ఆ దైవ సేవకుల గృహం కోసం కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని తెలియజేస్తూ చక్కని వాక్యాన్ని అందించిన సేవకులకు వందనాలు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఈలోపు ఏమైనా కరెంట్ వచ్చి దేవుని చూస్తున్నాము, దైవ సేవకులకి ఇద్దాము కానీ ఈలోపు మనం కూడా మీ అందరి చేత ఒక పాట అంటే మనందరం కలిసి పాడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింది. మీ దగ్గర నుంచి మనందరి దగ్గర నుంచి ఆ పాట పాడి ప్రభువుని మహిమపరుద్దాం. మీరందరూ కలిసి పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం. అందరూ కలిసి పాడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తారమైనవు నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తారమైనవు నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా వేలాది పొటేలనా వేలాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నూతన గృహము ప్రతిష్ట ఎంతో అమూల్యమైనది. ఈ ప్రాంతములో బిషప్ తండ్రి గారి ఆధ్వర్యములో ఈ సేవలో మాకు ఒప్పచెప్పిన కమిటీ తరపున బాధ్యతల్లో ఇది 2వ గృహము.
మొదటి గృహము మోతుగూడెంలో, ఇది మూడవది ఈ ప్రాంతంలో. అలా చింతూరు, సీలేరు. ఇక్కడ అదే మోతుగూడెంలో శేఖర పాస్టర్ గారు. ఈ నిర్మాణాలు జరగటానికి ముఖ్యము సంఘాలు, వాళ్ళకున్న విశ్వాసము, నమ్మకము. అలాగే ఈ గృహ నిర్మాణం జరగాలని ఇదివరకు మీరు విన్నారు కదా, మీ యొక్క దాహము. మొదట నేను కూడా మనషే పాస్టర్ గారితో ఇది వరకు ఎస్ఐ గారు ఇంటికి వెళ్ళి మాట్లాడాను. ఈ నిర్మాణం కొరకు మీ సహకారము మాకు అవసరమండి, పెద్దలుగా మీరు సహకరించండి. ఆయన వాటిని ఏకీభవించారు. అంటే వ్యక్తిగతంగా సత్యబాబు గారిని కలిసి, విజయ్ గారిని, బుజ్జి గారిని అంటే సంప్రదించాను అన్నమాట. వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించారు. అలాగే మరి పాస్టర్ గారు సంఘ విశ్వాసులైన మీతో అనేక మారులు ఈ విషయాలు చెప్పి ఉన్నారు. అలాగే దేవుడు తగిన సమయములో మరి చాలామంది ఆఫీసర్లు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ ఆశీర్వాదకరమైన పనిలో భాగస్థులై ఉన్నారు. సువార్త పరిచర్య చేయటానికి దైవ సేవకునికి సరి అయిన గృహము చాలా చాలా అవసరము అని నాకు కూడా చాలా బాధేసింది. సెంట్రల్ చర్చి కదా, అప్పుడప్పుడు దొరగారులు వస్తుంటారు. ఈ గృహం మేము చాలా పాతైపోయి రేకులు కూడా జంగబట్టేసి చూడటానికి మాకు కూడా అంత సంతోషకరంగా లేదు. కానీ దైవ అనుగ్రహమును బట్టి, విశ్వాసులైన మీ యొక్క దాతృత్వమును బట్టి, సంఘ పెద్దలు ఇది వరకు చెప్పిన ఆఫీసు వాళ్ళందరి యొక్క కృషి, అలాగే మా ఆత్మీయ తండ్రి గారు డాక్టర్ కేఆర్ సింగ్ గారి యొక్క ఆలోచనలు, ఆయన చాలా సంతోషించారు. కారణం ఏంటంటే సీలేరు సంఘ విశ్వాసులు, పెద్దలు, ముఖ్యులు అందరూ కూడా సహకరించినందుకు దేవుని మహిమపరిచారు. ప్రభు మీ హృదయాలలో ప్రేరేపించిన దానిని ఎంతగానో సంతోషపడ్డారు. ప్రేమలారా, ఈ గృహము ప్రార్థన గృహము. హల్లెలూయా. దైవజనుని గృహం అంటే అది 24 గంటల్లో ప్రార్థన గృహం అనే చెప్పాలి. విశ్వాసుల అవసరమును బట్టి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సమాచారము ఏ టైం పడితే ఆ టైము ఫోన్ చేసి, పాస్టర్ గారండి మాకు ఈ విధముగా పలానా బాధ ఉంది, లేక
మీతో చెప్పలేక ఊరు ప్రయాణము ఉంది. ఇలాగ ఎన్నెన్నో ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు. అంటే నా అనుభవంలో ఇప్పుడు ఆయనకి ఆ అనుభవం కలిగి ఉంటుంది. మధ్యరాత్రిలో అది 1 గంట 2 గంటలు 3 గంటలు చెప్పలేము. అంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ దైవ సేవకుని దగ్గరికి మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా సంప్రదించి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా దైవజనుని పాత్ర చాలా ఉంది. హల్లెలూయా, చాలా ఉంది. గనక విశ్వాసుల యొక్క నమ్మకం ఏంటంటే, మనం ముందుగా మన పాస్టర్ గారికి సమాచారం అందిస్తే ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తారు. మన మీదకి వచ్చే ఆ విపత్తు నుండి దేవుడు రక్షిస్తారు అని. హల్లెలూయా. అంటే ప్రాణాపాయము నుండి బయటపడవచ్చు. కారణం ఏంటంటే మనం నమ్మిన దేవుడు సజీవుడు. హల్లెలూయా. మనలో ఎవరికి దూరముగా ఉన్న దేవుడు కాడు. తనకు నిజముగా మొరపెట్టిన వారి ఎడల ఆయన సమీపస్తుడై ఉంటాడు అని. మన నమ్మకం ఏంటంటే, ఒక దైవజనుని ప్రార్థన ద్వారా కుటుంబ వ్యవస్థను చక్కబెట్టుకోవచ్చు. మనకు అసాధ్యమైనది సాధ్యము చేసే దేవుణ్ణి ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు అని. హల్లెలూయా. ఇప్పుడు ఒక యాజకుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంటే, అడ్డుగా వచ్చే ప్రవాహము కూడా ఆగుతుందంట, దేవుడు ఆఫ్ చేస్తారని. హల్లెలూయా. నమ్మకమైన తన భక్తుల యొక్క ప్రార్థన అంగీకరిస్తారు వాళ్ళు. ఇక్కడ ఈ ప్రాంతంలో సేవలో ఉన్న అందరూ కూడా ఉన్నతముగా లేకపోయినా దేవుని యొక్క ఆశీర్వాదాలు విశ్వాసులకు అందించుటల్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. హల్లెలూయా. ముఖ్య పాత్ర. చరిత్రలో దైవ సేవకులు ఎవరు పెద్దగా తన కోసం ఎటువంటి సంపాదన అంటూ ఉండకపోవచ్చు. కానీ సంపాదన అంటే ఏమిటి? విశ్వాసులే సంపాదన అని. గొర్రెల కాపరికి గొర్రెల మందే సంపాదన. హల్లెలూయా. అభివృద్ధి ఆశీర్వాదము వైపు మనము చూడాలి. ఇప్పుడు ఈ నిర్మాణము ఎలా జరిగిందంటే, దేవునికి మనము అడిగిన దానికంటే అత్యధికముగా ఆశీర్వదించే దేవుణ్ణి మనం మహిమపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆశ్చర్యకరముగా మరి దేవుడు ఈ నిర్మాణాన్ని జరిగించారు. మరి అప్పుడప్పుడు పెద్దలు వస్తూ వాళ్ళకి మిగిలిన సమయాన్ని ఇక్కడ వచ్చి చూసి వాళ్ళ యొక్క సహకారాన్ని అందించారు. పాస్టర్ గారు అయితే ఇక్కడే ఉండేవారు. ఇక్కడే ఉంటూ ఇల్లు కట్టడా ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి అన్నది నేర్చుకున్నారు ఆయన. హల్లెలూయా.
అంటే అమ్మా నాన్నలు ఇల్లు కట్టినప్పుడు ఆయనకు తెలియదు అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా తెలీదు. తెలిసేది ఇప్పుడు మనము స్వయంగా రాత్రి కూడా చీకటి పడే వరకు ఇక్కడే, నేను కూడా తిరిగేవాడిని, చీకటి పడే వరకు ఇక్కడే ఉండేవారు. ఉదయాన్నే కనిపించేవారు మళ్ళీని. హల్లెలూయా. ప్రియులారా, గృహ నిర్మాణము, ఒక గృహము చాలా ప్రాముఖ్యమైనది. ఈ నివాసము అన్నది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఈ ఇల్లు అన్నది రాత్రి పగలు మనకు ఆశ్రయాన్ని ఇస్తుంది. చాలామంది చెప్తుంటారు, నేను ఇంట్లోనికి వచ్చిన తర్వాత దీవించబడ్డానండి, ఆశీర్వాదాలు వచ్చాయి. హల్లెలూయా. ఆశీర్వాదాలు వచ్చాయి. ఒకటి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనిషి ఏ గృహములో అడుగు పెడతారో ఆ గృహము దీవించబడుతుంది. హల్లెలూయా. యాకోబు చేతికర్రతో తన మామయ్య అయిన లాబాను ఇంటికి వచ్చారు. ఖాళీగా వచ్చారు అంటే చూసిన వాళ్ళకి ఖాళీగా ఒకరే. ఆయన వెనకాల ఒక మహోన్నతమైన వ్యక్తి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ మామ ఇంటి దగ్గర 20 సంవత్సరాలు గొర్రెల కాపరిగా పనిచేశారు. చివరికి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలని మామతో మాట్లాడి, ఇంతకాలం నీ దగ్గర పని చేశాను, మరి నాకు రావలసిన జీతము, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబాన్ని తీసుకొని నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఈయన ఒప్పుకోవడం లేదు. కానీ అప్పుడు ఏమన్నారంటే, నీవు నా ఇంటిలో అడుగు పెట్టిన తర్వాత నాకు చాలా సంపద వచ్చింది. ఎందుకనగా దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనక. మీరు పిలుస్తారు కదా చిన్న బుజ్జ గారు, పెద్ద బుజ్జ, అలాగా గుర్తుగా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అలాగా వాళ్ళ పిల్లలు మరి ఇదే సంఘానికి, ఇదే మందిరానికి వచ్చి ఆరాధించటానికి సుదర్శన్ రావు గారు, వాళ్ళ కుటుంబం, అంటే నాకు తెలిసినంత వరకు విజయ్ గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, ఒక అనుబంధము, విడదీయరాని ఒక అనుబంధము. పిల్లలు పెద్దలు వచ్చి ఈ సంఘానికి వెళ్తే మనకు దీవించబడతాం, మనశ్శాంతిగా ఉంటుంది. అదే ఆలోచనతో మరి భీమయ్య గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు ఇలాగా వాళ్ళ విశ్వాసము ఆ పిల్లలకు అందించారు వారు. హల్లెలూయా. ఇది విడదీయరాని ఒక అనుబంధము. ప్రియులారా, మేము మీ మధ్య పని చేస్తున్నాము అంటే యేసయ్యను ముందు పెట్టి, ప్రభువా మీ యొక్క స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘమును మీరే ప్రధాన కాపరిగా ఉండాలి. మేము ఒకేసారి అందరి దగ్గర కనబడలేము అని అలా దైవ సేవకుడు అలా ప్రార్థన చేస్తూనే ఉంటాడు.
నడిచినప్పుడు ప్రార్థన చేస్తారు. ఇంటిలో మోకాళ్ళ మీద చేసే ప్రార్థన వేరు. హల్లెలూయా. ఇది అలాగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఆ గృహములో అడుగు పెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదము అంట ఆ గృహం మీదకి వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే యాకోబు కుమారుడైన యోసేపు పోతీఫరు ఇంటికి అమ్మబడ్డాడు. ఆ కొనుక్కున్న వ్యక్తి, ఆ కాలంలో మనుషులను కొనుక్కోవడం సహజమని, ఆ యజమానుడు చూశాడు, ఈ యవనస్తుడు నా ఇంటికి వచ్చిన తర్వాత నా ఆస్తి అలాగా పెరిగిపోతుంది ఊహించిన రీతికి. కారణం ఏంటంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. తోడై ఉన్నాడు కనుక యెహోవా ఆశీర్వాదము ఆ గృహములోనికి వచ్చింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య తాను ఏర్పాటు చేసుకున్న భక్తులు లేక దైవ సేవకులు ఏ గృహములో అడుగుపెట్టినా అది ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చివేస్తారు. వాక్యము చెప్పిన సత్యము, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. హల్లెలూయా. యేసయ్య యొక్క శక్తి మీ గృహములో ప్రభావితం అవుతుంది. ప్రభు మీ మధ్య ఉన్నాడు అన్న విశ్వాసము సంఘం ఏమవ్వాలంట? విశ్వాసం పొందాలంట. ఇప్పుడు చూడండి, పేతురు చెరసాలలో వేయబడ్డారు. కాదు, ఈ పరిసరాలన్నీ చాలా పరిశుభ్రంగా, చాలా మంచిగా, అలాగే మీ యొక్క ఆసక్తిని ప్రభు ఆశీర్వాదకరంగా మార్పులోనికి తీసుకొచ్చా. హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, మన ఆలోచనలకు మన తలంపులకు అందని విధముగా దేవుడు ఇటు గొప్ప కార్యాలు చేశారు. ఈ నూతన గృహ నిర్మాణములో పాలు పంచుకున్న దేవుని బిడ్డలందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. పెద్దలకు మరి మన దగ్గర నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిన ఎస్ఐ గారికి నా వందనాలు చెప్తారని తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలా అందమైన ఇల్లు మీ అందరి కృషి వలన దేవుడు ఈ నిర్మాణాన్ని సంపూర్తిగా చేసి ఆశీర్వదించాడు. ఇది ఎల్లప్పుడూ ప్రార్థన గృహముగా ఉంటుంది కనుక ప్రార్థన గృహము మీకు అందుబాటులో ఎప్పుడూ కూడా మీ దైవజనులు ఉంటాడు. ఇది ముందు ముందు కూడా దేవుని ఆశీర్వాదముతో మీరందరూ మీ కుటుంబాలు దీవించబడాలి. మీ పిల్లలందరూ కూడా ప్రభు వలన ఆశీర్వాదాలు పొంది గొప్పవాళ్ళుగా తీర్చి దిద్దాలి. దేవుడే నడిపించాలి. ఆయనే ప్రధాన కాపరిగా ఉండి చివరిదాకా మీకు అందరికీ ప్రభు తోడై నడిపించును గాక. ఆమేన్. చక్కని వాక్యాన్ని అందించిన సంఘాన్ని ప్రోత్సహించిన దైవ సేవకులు వైస్ బిషప్ గారి యాకోబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పెద్దలందరూ నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని ఆత్మీయ తండ్రి గారికి తెలియజేసినప్పుడు సింగయ్య గారు ఎంతో సంతోషించారు. ఈ ఏరియాలో ఏదన్నా పరిస్థితులు చుట్టుపక్కల ఇవన్నీ కట్టడాలు కట్టాలంటే ముఖ్యంగా వైస్ బిషప్ గారు యాకోబు గారు మేము కమిటీ మెంబర్స్కి 7 ఉంటాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైనా జరగాలంటే తద్వారా వెళ్తూ ఉంటాయి. ఈ విషయాలన్నీ ఆయన తెలియజేసినప్పుడు
వారంతా సంతోషించి సీలేరు సంఘస్థులు పాస్టర్ గారు గృహం కడుతున్నారంట అని చాలా ఆనందంతో ఒక పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్లో మాట్లాడేశారు. దేవునికి స్తోత్రం. వారు కూడా సహకారాన్ని అందించారు. వారు ఎప్పుడు కూడా ప్రార్థన మన కోసం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు నువ్వు నిలబడి ఫోటోలు పెట్టు, ఎప్పుడు కూడా నువ్వు నీతో పాటు ఫోటో పెట్టి ఎంతవరకు అయింది, ఏం జరుగుతుంది, ఎప్పుడు ఫోటో పెట్టమంటూ ఉండేవాళ్ళు. ప్రతిసారి ఎప్పటికప్పుడు నేను ఫోటోలు పంపిస్తూ ఉండేవాడిని. యాకోబ్ పాస్ గారి ఇంటికి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇల్లు కట్టాలని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు దేవుని బిడ్డల. ఇలా సంఘస్థులు, దైవ సేవకులు అనేక మంది ప్రార్థన, ఆత్మీయ తండ్రి గారి సహకారం, ఈ విధంగా ఈ నిర్మాణం జరగడానికి దేవుడు కృప చూపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లుగాక. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పి ఇక నేను ముగించేస్తాను. గల్తీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, గల్తీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గల్తీ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇక్కడ ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తాడంటే అక్కడ దేవుని బిడ్డలారా 15వ వచనంలో, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది, శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. దేవునికి స్తోత్రం. గల్తీ సంఘంతో అపోస్తలుడైన పౌలుకి అనేక సంఘాలతో అనుభవాలు ఉన్నాయి, కానీ గల్తీ సంఘంతో ఉన్న ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే, ఒకవేళ నేను అడిగితే కనుక మీరేమి ఇచ్చేసేవారంట, నా కోసం కన్నులు ఇచ్చేసారు, అంత ప్రేమ కలిగిన వాళ్ళు అని గల్తీ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే, గల్తీ సంఘంలో ఆయన తిన్నాడు, గల్తీ సంఘంలో ప్రేమించారు, గల్తీ సంఘంలో ఆతిథ్యం ఇచ్చారు, గల్తీ సంఘం ఏం చేయాలో కూడా సేవకుడికి చేయడం ప్రారంభించారు. కాబట్టి గల్తీ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు ఏమిస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. సీలేరు సంఘం గురించి నేను కూడా ఏమవగలను, సాక్ష్యాన్ని ఇవ్వగలను. ఎందుకంటే మీరు ఇచ్చిన ముగ్గురికి తెలుసు, మీరేమి ఇచ్చారు ఎవరికి తెలుసు, ముగ్గురికి తెలుసు. ఒకటి ఎవరికి తెలుసు, దేవునికి స్తోత్రం. రెండోది ఎవరికి తెలుసు, మీకు తెలుసు. రెండోది ఎవరికి తెలుసు, మూడోది ఎవరికి తెలుసు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలుసు, నాకు తెలుసు. మీరెంతో ప్రేమించి మీరేం చేశారు, మీ అందరికీ మీరు ఇచ్చిన కొంతమందికి ఎవరికి తెలియకపోవచ్చు, పక్కన విశ్వాసకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు, దేవునికి తెలుసు, మీకు తెలుసు. అలాంటి పరిచర్య, అలాంటి ప్రేమను నా పట్ల, నా భార్య పట్ల, నా బిడ్డల పట్ల ఒకసారి మీరు చెప్పాలంటే నాకు కలిగి ఉన్నదంతా దేవుని ద్వారా, రెండోది దేవుని కృపను బట్టి మీ ద్వారా నాకు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వీటన్నిటి విషయంలో మీ సహాయాన్ని, ప్రేమను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. మీరు నా పట్ల చేసిన దానికి ఎప్పుడు కూడా మీకోసం, మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అల్పాహారం వస్తుంది, అల్పాహారం కోసం నేను ప్రార్థన చేస్తాను. అమ్మ సుజిత పాట ఏమైనా పాడుతున్నావా లేదా? అంబిక పాట పాడుతానంది వచ్చిందమ్మా, పాడతారా? పిల్లలు పాడతారా? ఓకే రైట్. తర్వాత నేను ఇంకో మాట చెప్పాలి. నేనేమి ఇచ్చానని నా కోసం మీరు బహుమతులు తీసుకొస్తున్నారు, నాకైతే అసలు అర్థం కావట్లేదు. అసలు అవి చూస్తూ ఉంటే నాకే సిగ్గాను కదా. అంటే నా విషయం ఏంటి, వీళ్ళకి నేనేం చేశాను, అసలు నేనైతే ఈ బహుమతి వచ్చిందని అసలు ఆలోచించలేదు. కానీ మీ అపారమైన ప్రేమను బట్టి మీరు ఇంటికాడ ఇచ్చిన బహుమతులు, ఇక్కడ తెచ్చిన బహుమతులు, మీరు ఇళ్ళకాడ ఎప్పటికప్పుడు ఇస్తున్న బహుమతులు అన్నిటిని బట్టి కూడా, ఒకవేళ మీరు ఇప్పుడు మామూలుగా వచ్చినా కూడా మీరు నాకు ఆల్రెడీ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మీ ప్రేమ ఎప్పుడు, మీ క్యారేజీలు వచ్చినాయి, మీ గిన్నెలు పోయినాయి నా దగ్గర, మీ వస్త్రాలు ఉన్నాయి, ప్రతిదీ మీరు నా కోసం మేలు చేసిందే. మీ అందరి పట్ల మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ, అల్పాహారం కోసం సహోదరులు డేవిడ్ రాజ్ పాస్టర్ గారు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు పాట పాడతానని చెప్పారు. చక్కగా ఆ సిస్టర్స్కి ఇవ్వకపోతే వాళ్ళతో చాలా ఎవరితోనే పెట్టుకోవచ్చు అండి, కానీ స్త్రీలతో పెట్టి ముఖ్యంగా ఆ బ్యాచ్తోనే పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్ప నీ అద్భుతమైన కార్యము మా ఇలా జరిగించినందుకే వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. నీ ప్రియబిడ్డలు ఎంతో ప్రేమతో, విశ్వాసులు వారి యొక్క
జీవితం మన కుటుంబాన్ని అలాగే నీది పంచుచుండగా సమభాగములు పంచబడి అనేకులకు ప్రభాస్యకరముగా చేసి తినిచిన వారి జీవితంలో నీ శక్తి బలము దయచేసి మరింత గొప్ప నీ సేవలో ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం. నిన్నా నేడు నిరంతరం మారని దేవా, నిన్నా నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. ఈ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా
అన్నీ ఎలా చూడండి అన్న ఇలా చూడండి. మేలు చేయక నీవు ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, అది ఉండలేదా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా.
సహకరించినటువంటి మొదటిగా ఆత్మీయ తండ్రి గారికి, తర్వాత మా సీనియర్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ బిషప్ గారికి, కమిటీ వారందరికీ, సేవకులకి, అదేవిధంగా సంఘానికి, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామం బట్టి ఉద్యోగస్తులు, ఆయా బిడ్డలు, పని చేసుకునే బిడ్డలు, అనేక రకాలైనటువంటి వారు మన సంఘంలో ఉంటూ వారికి తగినటువంటి పరిస్థితుల్లో ఉన్నదానికంటే ఎక్కువగా ఈ గృహ నిర్మాణం నిమిత్తం ఇచ్చి సహకరించి పనులు చేసి ఆ సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎన్నో దినాల ప్రార్థన, ఆశ. నేనైతే అందరు పాస్టర్ గారు అన్నారు, మీరు ఊహించారా, నేను ఊహించారండి. నేను ఒక మాట చెప్తున్నాను. వాస్తవంగా ఈ సంవత్సరం వర్షం పడకుండా రేకు ఏమన్నా వేయగలుగుతానా అనే ఆలోచనలో నేను ఉన్నా. వాస్తవంగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం. అసలు రేకు ఏమన్నా మారుద్దామా, రేకు మార్చగలుగుతానా అనే ఆలోచనలో నేను ఉన్నాను అనమాట. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకుని కొత్త గృహం నిర్మాణం అయ్యేంత వరకు ఆయన కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం. దీంట్లో పెద్దలు, యవనస్తులు, పిల్లలు వారు కష్టపడేవారు కూడా వారి చేతుల కష్టార్జితుల నుంచి ఎంతో సహాయాన్ని అందించి సహకరించారు. దూరం నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయింది. అనేక మంది ఉద్యోగస్తులు కూడా మనకు సహకరించడం జరిగింది. చాలామంది ట్రాన్స్ఫర్ అయిన వారు డిఈ గారు, ఎస్సీ గారు, జోసఫ్ సారు, పవన్ కుమార్ సారు, అదేవిధంగా దివ్య మేడం గారు, తర్వాత వెంకటరెడ్డి గారు, అనేక మంది ఎవరైతే రాజమణి గారు దూరంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఎవరైతే వారి వందనాలు తెలియజేశారు. మేము ఉండంగా గృహప్రవేశం చేస్తే బాగుంటుందండి, ఉంటే మంచిదని అనేక మంది ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా ఎంతవరకు సహకారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు మేము అందరం అడిగామని చెప్పండి అని చెప్పి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రేమించి ఈ కార్యక్రమంలో ఈ దినాన్ని అద్భుతంగా దేవుడు ఈ గృహప్రవేశం జరగడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి పెద్దలందరూ కూడా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి సింపుల్గా చేద్దామని సంఘం అందరూ కూడా అభిప్రాయంతో ఈ విధంగా జరగడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని చిత్తం అయితే రాబోయే దినాల్లో ఇంకా ముందుకు వెళుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. వచ్చి దేవుని కుటుంబం ఈ గృహాన్ని ఆశీర్వదించిన దైవ సేవకులకి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. లేచి నిలబడి ముగింపు ఆశీర్వాదంతో మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నేను చేస్తాను, ముగింపు ప్రార్థన చేస్తాను. ఆశీర్వాదాన్ని వైస్ బిషప్ గారు ఇస్తారు. తల ఉంచుకుందాం. నాన్న అక్కడ ఇసుకలు ఆడుతున్న పిల్లలు వచ్చిండు. నాన్న ప్రార్థన చేసుకుందాం. మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి మీకు వందనాలు. నేను ఈ గృహ నిర్మాణం జరగాలని, ఈ గృహంలో ఈ గృహప్రవేశం జరగాలని, గృహం నిర్మాణం జరగాలని అనాది సంకల్పంలోనే మీ ప్రణాళికలో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అయా ప్రత్యేకించి మీరు చూపించిన కృపను బట్టి మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎవరిలోంచి ఆలోచన, ఎవరిలోంచి ఈ ఉద్దేశం, ఎవరిలోంచి భారము, ఎవరిలోంచి పని జరిగిందో ఆకాశం నుంచి మీరు చూశారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించి భయపరుస్తున్నాం. ప్రేరేపించబడి ఈ నిర్మాణం జరగాలని, కట్టబడాలని వారి గొప్పలు వింటి ఒకరి తర్వాత ఒకరు వారి డబ్బులు హెచ్చించి నాయన దీనికోసం ప్రయాసపడి ప్రయత్నం చేసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన విజ్ఞాపనం చేస్తున్నాం. ఆత్మీయ తండ్రి గారి దృష్టిలోకి దీన్ని తీసుకువెళ్ళినప్పుడు వారు అంగీకరించడం ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవడం. నేను దీన్ని అనేక మంది ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగస్తులు, ఇక్కడ ఉద్యోగస్తులు కూలి పని పని చేసుకుంటున్న పాస్టర్ గారు నేను ఇవ్వాలి, నా తల్లి ఇచ్చిన నేను ఇవ్వాలి, మా తండ్రి ఇచ్చిన యవనస్తురాలుగా నేను ఇవ్వాలి, మేము దీనిలో ఇవ్వాలని చెప్పి వస్తువు పెట్టారో, ఖర్చు పెట్టారో, నేను కష్టమే చేశారో, ఏది చేశారో మీరు ఆకాశం నుంచి మీరు ఎరిగిన దేవుడు నేను వారి దీని నిర్మాణంలో ప్రార్థన చేసిన దైవ సేవకులు, దీని నిర్మాణంలో సహాయం చేసిన దైవ సేవకులు, ఈ నిర్మాణంలో నేను సహకరించినటువంటి పెద్దలు, ఈ నిర్మాణంలో ప్రయత్నం చేసిన బిడ్డలు, దేవుని సేవకుని గృహం బాగుండాలి, ఇల్లు బాగుండాలి, బిడ్డలతో ఉన్నాడు, పాములు పురుగులు భయంకరమైన పరిస్థితులు, ఆయన గృహం ఎలాగుందని ఎప్పటికప్పుడు ప్రయాసపడి మా కోసం కన్నీరు కార్చిన, ఏడ్చిన, ప్రయత్నం చేసిన, నిందించో లేకపోతే ఇబ్బంది పడో నైనా వారిలో ఏ విధంగానూ నేను డబ్బులతో ఈ నిర్మాణం జరగడానికి ప్రయాసపడ్డారు. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను.
చేస్తున్నా. దేవుని వాక్యం సెలవిస్తుంది, అపోస్తలుడైన పౌలు ప్రభానైన గలతీ సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. శక్యమైతే మీ కనులు ఓడబీకి నాకు ఇచ్చేవారు అన్నారు. ప్రభా నాయన శక్యమైనంత వరకు వారు చేయాల్సిందంత నా కోసం, నా భార్య నా బిడ్డల కోసం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఏదైనా వరకు నన్ను, నా భార్య నా బిడ్డలను అపారమైన ప్రేమతో ప్రేమి వారి గృహాలను దర్శించినప్పుడు ఒక సొంత సహోదరుగా, ఒక కుమారుడుగా, ఒక అన్నగా, నేను ఒక స్నేహం, నేను ఒక బంధువుగా ప్రభు వీరు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సంబంధికులుగా వారి బంధువుగా నాకు ఆతిథ్యం ఇస్తూ, నన్ను నా భార్య బిడ్డలు ప్రేమిస్తూ, నా బిడ్డలు ప్రేమిస్తూ ఎప్పటికప్పుడు ప్రభు వారి గృహంలో నన్ను చేర్చుకుంటూ ప్రభు అనేకమైన విలువైన ఆహారం లేదు, భోజనము, కానుక, అనేకమైన విషయాలతో వారు చేసినటువంటి దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని మహిమపరుస్తున్నా. ప్రభా నాయన సేవకుని గృహం నిమిత్తం కష్టపడినటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాం. వారిని దీవించండి ప్రభా, వారిని బలపరచండి ప్రభా. ఎన్నో అవసరతలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి విలువైనటువంటి ప్రభా నాయన డబ్బుని దాని యొక్క నిర్మాణం నిమిత్తం ఇచ్చారు. దీనిలో అనేక మంది సేవకులు ప్రభా దిగారు, ఆశీర్వదించబడ్డారు, దీవించారు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు. కొంత సమయం నాకు కూడా ఇక్కడ మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఏ సేవకులు ఈ గృహంలో ఉన్నా, ఏ సేవకులు ఈ గృహంలో ఉంటూ ఉన్నా అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సేవకునికి తర్వాత మందిరానికి ఆశీర్వాదకరంగా, గ్రామానికి ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. మా చక్కని వాతావరణం ఇచ్చారు, పరిస్థితులు అనుకూలపరిచారు ప్రభా. అయా ఎన్నో దినాల నుంచి ప్రయాస ప్రభా, అయినప్పటికీ మీ కృప చూపించేంత వరకు జ్ఞాపకం చేస్తున్నది మీ స్తోత్రాలు. మాకు కలిగిన దానిలో నేను ఈ విధంగా కూడికి పెట్టుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీ స్తోత్రం. ఇంకొంతమంది రాలేకపోయారు, కొంతమంది ఊర్లు వెళ్ళారు, కానీ మేమందరం ఉండాలని ఆశ కలిగా దూరంలో ఉన్న నేను వారి మనసు, వారి హృదయము, వారి అంతరాత్మ ఇక్కడే ఉంది ప్రభా. వారు చూపిస్తున్న ప్రేమను బట్టి దూరంలో ఉన్న వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ, ట్రాన్స్ఫర్ అయిన బిడ్డలు కూడా మీ చేతులకు అప్పగిస్తూ, తప్పని పరిస్థితుల్లో ఊర్లు వెళ్ళే బిడ్డలు కూడా మీ చేతులకు అప్పగిస్తూ మరొకసారి మేము కలుసుకునేందుకు సహాయం. ఈ నిర్మాణం జరగడంలో మీరు చూపించిన కృపను బట్టి ప్రభా, మీరు చూపించిన సహాయాన్ని బట్టి, గుబ్బడి విప్పిన హస్తాలను బట్టి సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని ఎన్నో పనులు ప్రభా, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవసరాలు ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా వాతావరణ పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు ప్రభా, ఇబ్బంది, నైనా తల్లిని కోల్పోవడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూ వస్తున్నప్పుడు కూడా నిర్మాణం పూర్తి అవడానికి మీరు సహాయం చేసి మీ కృప చూపించి ఈ దినాన దానిలో అడుగు పెట్టడానికి పరిశుద్ధ సంఘంతో, సేవకులతో, మీ సన్నిధానంతో నేను అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వేల స్తోత్రాలు వందనాలు తెలియజేయాలి. నన్ను ప్రేమించి ప్రభా వారికి ఆర్థిక ఇవ్వడం కాకుండా విలువైన బహుమతులు తీసుకొచ్చి ఇచ్చారు. నా మందిరంలో నేను ఆ గృహ నిర్మాణంలో ఎన్నో విలువైన వస్తువులు వారు సమర్పించారు. వాటి అన్నిటిని కూడా పేరు పేరు మీ చేతులకు అప్పగిస్తున్నా. వారిని దీవించండి, వారి బిడ్డలు దీవించండి, వారి ఆరోగ్యాలు దీవించండి, వారి గర్భఫలాలు, వారి భూఫలాలు ప్రభా, వారికి ఉన్న ప్రతి అవసరతను దీవించమని ప్రార్థన. దీనిలో సేవకుల యొక్క ప్రేమ, ప్రార్థన, పెద్దల యొక్క సేవకుల యొక్క ఆశీర్వాదం దయచేయండి, పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని అడుగుతాం. పెద్దలు పనిచేసిన పెద్దల బిడ్డలందరినీ దీవించమని, ఎవరస్తులు దీవించమని, ఆస్తుల బిడ్డల్ని వాటిని కానీ ఎప్పటికప్పుడు సహకరిస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాయి. పనిలో ఈ పరిచయంలో నిర్మాణమై రహస్యంగా, అంతరంగంగా ఉన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్ని మీరు ఇచ్చిన ధన్యత బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగిన ప్రతి కూడికలో, ప్రతి జరిగిన కార్యక్రమంలో మిమ్మల్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ, దైవ సేవకుల్ని మమ్మల్ని కూడా మీ సన్నిధానానికి అప్పగించుకుంటూ, నేను మీరు అక్కడి వరకు మరి మమ్మల్ని పిలుచుకునేంత వరకు నమ్మకంగా నేను గృహాల్లో, మేము మాకు ఇవ్వబడినటువంటి గృహాల్లో పరిచర్య చేస్తూ, మేము ఏ ప్రాంతాల్లో ఉంటున్నా మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మిమ్మల్ని స్తుతించే ధన్యత దయచేయండి. సమస్త మహిమ, గంధ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తెచ్చి తప్పించండి. ఎలా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు నారు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు, విశ్వాసుల కుటుంబాలకు, పెద్దలకు, తోటి సేవకులకు, మరి ముఖ్యంగా నూతన గృహమునకు దైవజనులు మనషే గారి కుటుంబానికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక.
దయచేసి ఒకసారి కూర్చోండి. మీ అందరికి వందనాలు. మీ అందరికి వందనాలు. సరే, ప్రభు నామమున మీ అందరికి కూడా నేను మైక్ ఇస్తే చాలా విలువైన మాటలు చెప్పేవాళ్ళేమో. నేను కూడా ఏదో ధ్యాసలో ఉండి చెప్పలేకపోయాను. దయచేసి క్షమించండి. ఒకవేళ ఎవరైనా మాట్లాడాలని అంటే ఒక 2 మాటలు క్లుప్తంగా ఎవరైనా చెప్పాలంటే దీన్ని బట్టి ఒక మాట చెప్పడానికి రావచ్చు. నేను కూడా సమయాన్ని గమనించలేకపోయాను సాగులు ఉండడం వల్ల. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఓకే, మీ అందరికీ వందనాలండి. మా కోసం ప్రార్థన చేయండి. దేవుని నామానికి నమ్మకంగా దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. లోపల గృహంలోకి అందరూ అడుగుపెట్టి వెళ్ళి చూసేసారండి. లోపాలు ఏమన్నా ఉంటే సరిదిద్దండి.